నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించిన సీఎం జగన్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు నిరుపమానమని ప్రశంస. ఇబ్రహీంపట్నంలో పంట పొలాలు నీటపాలయ్యాయని రైతుల ఆవేదన. నోటికాడికొచ్చిన కూడు నేలపాలైందని కన్నీరు మున్నీరు. తుఫాన్ కారణంగా నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తుందని వెల్లడించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మేరుక నాగార్జున. గత 123 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువుతో కర్ణాటక అల్లాడిపోతోంది. 223 తాలూకాలు కరువు బారిన పడగా 196 తాలూకాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుంది. మున్ముందు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. దెబ్బతిన్న పంటల కారణంగా మొత్తం అంచనా నష్టం 35,162 కోట్లు. తక్షణ కరువు సహాయక చర్యల కోసం కేంద్రం నుంచి 18,171 కోట్ల ఆర్థిక సాయం చేయాలని రాష్ట్రం కోరింది. Sir, I wish to raise an important matter of utmost importance to the people of Karnataka and neighboring states. Karnataka is currently grappling with one of the most severe droughts in the last 123 years. A staggering 2,223 out of the total 226 talukas in the state have been adversely affected by these drought conditions. Among these, 196 talukas are experiencing severe consequences, while the remaining 27 talukas face moderate effects. The damage to crops ranges from 40% to 90%. In many cases, total estimated loss due to crop damage in the state of Karnataka is pegged at 35,162.05 crores. Compounding the severity of the situation, Karnataka is confronting a new challenge referred to as a green drought, where crops have matured yet there is no yield. In response to this critical situation, the state government has sought assistance amounting to 18,171.44 crores from the National Disasters Response Fund. This financial support is crucial for providing input subsidies, a gratuitous relief, and implementing other immediate drought relief measures. Due to low rainfall, water in various reservoirs is also at an alarmingly low level. The water storage is at its lowest in the last 5 years. Going forward, the state will also see shortage of drinking water for cattle and people. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుట్న బయలుదేరి ఢిల్లీకు చేరుకున్నారు. అప్పటికే హైకమాండ్ ఆయనను సీఎంగా ప్రకటించింది. ఢిల్లీకి వెళ్లగానే తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మాణిక్రావు ఠాక్రేను రేవంత్ కలిశారు. గురువారం హైదరాబాద్లో జరగబోయే తన ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటు, ఇతర అంశాలపై కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. शुभकामनाएं दे रहे हैं, पूरा हरियाणा शुभकामनाएं दे रहा है हमारे भाई रेवंत जी को नेतृत्व में और कांग्रेस पार्टी के नेतृत्व के आशीर्वाद से तेलंगाना देश में आगे जाए और हम यही शुभकामनाएं देते हैं। हम आपके साथ हैं। कल आपकी शपथ जो होगी उस पर पूरा हरियाणा आपके साथ होगा। एक सवाल आपकी मैं स्पीच सुन रहा था उसमें बस यार जोशी भाई తుఫాను ప్రభావంతో తమ పడవలు వలలు కొట్టుకుపోయాయని మత్స్యకారులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. చాలా పడవలు దెబ్బతిన్నాయని, తమ జీవనాధారం దెబ్బతిన్నదని మత్స్యకారులు వాపోయారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో తుఫాన్ ప్రభావంతో పడవలు దెబ్బతిన్నాయని మత్స్యకారులు కన్నీరు మున్నీరవుతున్నారు. నదిలో పడవలు వలలు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం తరపున ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని, రోజు మాదిరిగానే నదిలో వలలు వేశామని మత్స్యకారుల సొసైటీ సభ్యులు విజయ్ కుమార్, అబ్రహాంలు తెలిపారు. అర్ధరాత్రి తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మా జీవనాధారమైన పడవలు వలలు కొట్టుకుపోయినందువలన తీవ్రంగా నష్టపోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద తుఫాన్ జరుగుతుందంటే కనీసం ఒక నాయకుడిగా, ఒక ప్రభుత్వం తరపున కానీ, ఒక నాయకుడు కానీ, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఒక్క మనిషి వచ్చి అయ్యా ఇంత పెద్ద తుఫాన్ జరుగుతుంది, మీకు ఇలాగ మీరు నదిలోకి వెళ్ళకూడదని ఒక్కరు వివరించిన వాళ్ళు లేరు. దయచేసి ఎందుకంటే మా మత్స్యకారులు కూడా మేము కూడా నది మీద బతకాలి, నది మీదకి వెళ్ళాలని వారం రోజుల మట్టి నుంచి ఛానల్లో వీడియోల్లో చూపుతున్నారు. కానీ ఇక్కడ మీరు వెళ్ళకూడదు, మీకు వెళ్తే ఇంత ప్రమాదం జరిగిద్దని ఒక్క అధికారి వచ్చి రేవులోకి వచ్చి మీరు వెళ్తే ప్రమాదం జరిగిద్దని దాదాపు లేదంటే 100 నుంచి 90 పడవలు వేసామండి. వాళ్ళ నదిలో వేసిన ప్రతి పడవకు వచ్చి 20 నుంచి 30 వేల రూపాయలు వాళ్ళు వేసాం. ఒక్క వాళ్ళ కూడా 10,000 రూపాయలు వాళ్ళు కూడా లేపడానికి అంగీకారం లేకుండా ప్రతి ఒక్క వల్ల పోనీయండి. ఇప్పుడు మాకు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో, ఎవరిని సహకరించాలో కూడా మాకు తెలియట్లేదు. దయచేసి మాకు సహకరించండి. దాదాపు లేదంటే 4-5 పడవలు పగిలిపోయినాయి. ఆ పడవ ఖరీదు వచ్చి 1,50,000 ఖరీదైంది. ఆ పడవ పగిలిపోయినాయి. దాదాపు లేదా డ్యామేజీలు అయితే 5 నుంచి 10 పడవల దాకా పగిలిపోయినాయి. మొత్తం చిన్న చిన్న డ్యామేజీల కింద. దాన్ని మీరు గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోండి. మా తుమ్మలపాలెం మత్స్యకారులకి మరి దయచేసి మీరు ఏదైనా సహకరిస్తే మీ పేరు చెప్పుకుంటాం. ఎందుకంటే ఎవరిని విమర్శించట్లేదండి. ఎందుకంటే మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని కాదు. దయచేసి ఎందుకంటే మేము మత్స్యకారులు, గంగపుత్రులు, నది మీద బతికేవాళ్ళు. మాకు ఏదైనా మీ ప్రభుత్వం ద్వారాగా మాకు సహకరిస్తే మీ పేరు చెప్పుకుంటాం. ఎందుకంటే చంటి పిల్లలతో ఉంటున్నాం, భార్యాభర్తలు వెళ్ళి పడవల మీద బతుకుతున్నాం. దాదాపు లేదంటే ఒక్కొక్క పడవ ఖరీదు వచ్చి, ఒక్కొక్క పడవ వేసిన ఖరీదు వచ్చి 20,000 నుంచి 30,000 రూపాయల వల్ల నదిలోనే ఉండిపోయాయండి. ఆ వల్ల లేపడానికి వెళ్ళి పడవకు వచ్చి 10 మంది చొప్పున వెళ్ళినా అసలు లేపడానికి ఆస్కారం కూడా రాలా. దయచేసి రాత్రి జరిగిన తుఫాను వల్ల చాలా తీవ్రమైన నష్టం జరిగిందండి. ఒక 90 పడవలు వల్లేసి వచ్చినాయి. వల్ల మొత్తం కొట్టిపోయి ఎవరు తరం కూడా కాదు, తీలైపోయాం. వల్ల మొత్తం ఒక 3-4 పడవలు అయితే ముక్కల కింద తిరిగిపోయి, ఒక 15 నుంచి 20 పడవలు అయితే మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి చాలా నష్టం జరిగిందండి. మాకైతే కవర్ కూడా ఎవరు పెట్టలేదు. గవర్నమెంట్ నుంచి కానీ, మండలం నుంచి కానీ, స్టేషన్ నుంచి కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మా దగ్గరికి వచ్చి ఇలాగ మీరు ఏటలకు వెళ్ళొద్దు, మేము తుఫాన్ వస్తుందని ఒక ఆదేశం ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరో లేరు. తెలియక మేము ఎప్పుడు మామూలుగా క్యాజువల్గా ఏటలకు వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళేసి వచ్చేసాం. వచ్చిన తర్వాత రాత్రి 11:30-12 గంటల టైంలో ఈ తుఫాన్ వచ్చి తీవ్రమైన నష్టం కలిగింది. మాకు ఈ ప్రభుత్వం సాయం చేయాలని మరి కోరుకుంటున్నాం సార్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వివక్షకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి హక్కులను కాపాడేందుకు భారత రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన నివాళి కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వివక్షకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా వారి హక్కులను కాపాడుతూ భారత రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన స్ఫూర్తితో మన రాష్ట్రంలో జగన్ పాలన అందిస్తున్నారని తెలిపారు. భావితరాలకు ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని, గొప్పతనాన్ని చాటి చెప్పటమే లక్ష్యంగా ఆ మహనీయునికి గౌరవ సూచకంగా విజయవాడ నగరబొడ్డున అంబేద్కర్ స్మారక విగ్రహం నిర్మిస్తున్నామని అన్నారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే రోజుల్లో పేదవారికి మరింత సేవ చేస్తామని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈరోజు పెద్దలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మల్ కుమారి గారు, 3వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి ప్రవళిక గారు, ఎస్సీసెల్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ గారు, అదేవిధంగా 2-3 డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ నాయకులు కానివ్వండి, తూర్పు నియోజకవర్గ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరి గారు ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా
పేదవారి యొక్క హక్కుల కోసం, బలహీన వర్గాలు కానివ్వండి, అందరి యొక్క హక్కుల కోసం ఎంతో పోరాడి, అదేవిధంగా భారతీయ రాజ్యాంగం గారు నిర్మించి ఈరోజు ప్రతి ఒక్కరి గారు వాళ్ళ హక్కు, చదువుకునే హక్కు కానివ్వండి, లేకపోతే జీవించే హక్కు ఈ యొక్క దేశంలో కల్పించిన గొప్ప మహనీయ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అలాంటి నాయకుడు ఏదైతే పేద వర్గాలు బాగుండాలి, ప్రతి ఒక్కరి గారు రాజ్యాధికారం రావాలని చెప్పి ఏ విధంగా అయితే కృషి చేశారో, ఏ విధంగా అయితే పోరాడారో, ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా పరిపాలించే నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విజయవాడ నగరంలో నడిబొడ్డున గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక సింగపూర్ టౌన్షిప్ కడతానికి వాళ్ళు కేటాయిస్తే ఈరోజు భారతీయ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాబోయే తరాలకు కానివ్వండి, రాబోయే భవిష్యత్తుకు కానివ్వండి, అంబేద్కర్ గారు ఒక గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేస్తూ జరుగుతాం. ఆయన తీసుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమంలో గారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తప్పకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరు గారు కులాలకి, మతాలకి తేడా లేకుండా ప్రతి ఒక్కరు గారు అంబేద్కర్ గారిని అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఈరోజు అందరు గారు ఆయన ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు గారు అండగా ఉంటామని చెప్పని, అంబేద్కర్ ఒక ఆశయాల్ని కొనసాగించే విధంగా మేము అందరం గారు తోడ్పాటు చేస్తున్నాం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కోట సాంబశివరావు గారిని రాత్రి వైసీపీ గూండా అయినటువంటి కన్నెబోయిన నరసింహారావు దాడి చేయడం దుర్మార్గమని జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట సాంబశివరావు గారు ప్రస్తుతం గుంటూరు జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు చేయడం దుర్మార్గమని తెలిపారు. ఇటువంటి దాడి చేసిన వారి మీద పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. పొన్నేకల్లు సీఐ శ్రీనివాసరావు గారితో ఫోన్లో మాట్లాడి తక్షణమే ఈ కేసును ఎఫ్ఐఆర్ చేయాలని కోరారు. తూర్పు అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ ఉమాశంకర్ గారు మాట్లాడుతూ తక్షణమే డాక్టర్లు వారికి మంచి చికిత్స చేయాలని అన్నారు. వారు త్వరగా కోలుకోవాలని తెలియజేశారు. ఎక్కడున్నావునా? 3వ ఫ్లోర్. మీరు ఎక్కడున్నారు? 3వ ఫ్లోర్కి వచ్చే 462 చూడు, 462 కట్టు లిఫ్ట్ ఆపోజిట్. తుఫాను వలన తమ పంట పొలాలు నీటిపాలయ్యాయని రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. నోటికాడికి వచ్చిన కూడు నేలపాలైందంటూ వాపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిచాంగ్ తుఫాన్ వలన మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, సడక్ రోడ్డు, జూపూడి, తుమ్మలపాలెం, గుంటుపల్లి, ఈలప్రోలు గ్రామాల్లో ఉన్న వరి, మొక్కజొన్న, కూరగాయల తదితర పంటలు నీట మునిగాయి. నీట మునిగిన పంటను చూపిస్తూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. నోటికాడికి వచ్చిన కూడు నేలపాలైందంటూ వాపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటలు చేతికి వచ్చే సమయానికి తుఫాను వచ్చి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. తాము పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్పారు. చేతికి వచ్చిన పంట నేలపాలైందని, పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని, తుఫాను వలన రైతుల్ని నష్టాల్లోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు క్రింది స్థాయికి పంటల పరిశీలనకు పంపించాలని, నిష్పక్షపాతంగా ఎమ్యూనరేషన్ చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుమ్మలపాలెం గ్రామ రైతులము మేము. మాకు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం వల్ల మా పైరు మొత్తం తయారయ్యి కోతకొచ్చే టైంలోని ఈ వర్షాల వల్ల అధిక నష్టం వచ్చింది. ఈ అధిక నష్టాన్ని గవర్నమెంట్ వారు మాకు ఆర్థిక సాయం చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాము. ఈ ఆర్థిక సాయంతో పాటు ఈ మిషన్లు అవి కూడా మాకు
కోతకి సమకూర్చేలాగా గవర్నమెంట్ వారు చర్య తీసుకొని మిషన్లు అధిక ధరలు పెట్టకుండా కనీసం దాన్ని ఖర్చుకు తగ్గట్టుగా పెట్టి మిషన్లతోటి కోతలు కోసేటట్టు గవర్నమెంట్ వారు చర్యలు తీసుకోవాలని మేము మీడియా పూర్వకంగా కోరుతున్నాము. ఇక్కడ తుమ్మలపాలెం, గుడ్డుపల్లి, ఇబ్రహీంపట్నం ఈ మధ్యలో మాకు వ్యవసాయం ఎక్కువగా ఉంది. ఈ వ్యవసాయ రైతులందరికీ కూడా జరిగిన నష్టాన్ని గవర్నమెంట్ వారు ఆర్థిక సాయం చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సుమారు తుమ్మలపాలెం 300 ఎకరం ఉంటుంది, గుంటుపల్లి 1500 ఎకరం ఉంది, ఇబ్రహీంపట్నం 200 ఎకరం ఉంది. ఎకరానికి ఎంత నష్టపోయారు? ఎకరానికి దాదాపుగా 30 నుంచి 35 వేలు మాకు ఖర్చు అయింది. ఈ అయిన ఖర్చులోని గవర్నమెంట్ వారు కనీసం హెక్టార్కి 30 నుంచి 35 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. సభకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు నిరుపమానమని సీఎం జగన్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలన మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తోంది. బాబాసాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అంటూ వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తానేటి వనిత, మేరుక నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలోని లార్జ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ శనక్కెర ఉమాశంకర్ గారు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు వనమ నాగేంద్ర గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి చరక్ కుమార్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ దారా అంబేద్కర్, కృపామణి, కేతి, మేరీ, సరోజిని, ప్రకాష్ రావు, పద్మనాభం, రాయ నాగేశ్వరరావు, వెంకటేష్ యాదవ్, సుకన్య, షేక్ బిలాల్, గ్రంథి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ గారికి 67వ వర్ధంతి నివాళులు ఘనంగా నిర్వహించాం. అలానే యావత్ భారతదేశం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకెళ్లాలని ఆయన నివాళి రోజు మేము చెబుతూ కేవలం ఆయన పుట్టినరోజులు వర్ధంతిలో చేయడమే కాకుండా ప్రతిరోజు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సమాజాన్ని రాజ్యాంగం ఎలా అయితే రాశారో ఆ విధంగా నడపాలని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వాలు వచ్చి వాళ్ళుగా ఏవి పడితే అవి రాసుకున్నారు. కేవలం రాజ్యాంగం ఎలా ఉందో ఆ రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని అమలుపరిచే విధంగా యావత్ భారతదేశం తీసుకోవాలని, దాని ద్వారా పేదల అభ్యున్నతి, బడుగు వర్గాల అభ్యున్నతి కోరుతుందని, ఎప్పుడైతే పేదలు, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారో దేశం బాగుపడుతుందని ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలు చిరస్మరణీయమని, నిరుపేదల పక్షపాతి, పేదల కోసం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలోని 55వ వార్డు బొంగరాలపీడు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు, దళితులు, గిరిజనుల్ని, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావం వలన నేలకొరిగిన వరి పంట పొలాలను, తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం క్రాప గ్రామం నుంచి కొల్లూరు మండలంలోని పలు గ్రామాలలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం వలన నేలకొరిగిన వరి పంట పొలాలను, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన తదితరులు పాల్గొన్నారు. పట్టిసీమ పంపులు బాగు చేయడానికి 4 రోజులు పట్టింది. చివరకు 2 పంపులు బాగు చేసి 15-20 రోజులు లేటుగా నీళ్లు వదిలేరు. ఆ నీళ్లతోటే నాట్లేదు. సకాలంలో నీరు వదిలినట్టయితే 10-15 రోజుల ముందు కోతలైపోయాయి. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఈ ప్రాంతంలో, ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో, వెస్టర్న్ డెల్టా ప్రాంతంలో పడి ఉండేది కాదు. ఒక్క వేమూరు నియోజకవర్గంలోనే 96,000 ఎకరాలు వరి మొత్తం సర్వనాశనం. ఒక 10% బయటికి వెళ్ళినట్టుంది. మిగతాదంతా కోసి ఓదిల మీద ఉన్నది కొంత,
కోసి మార్కెట్కి పోకుండా రోడ్లప్పుడు పరిచింది కొంత, కొయ్యకుండా ఉన్న పొలం అంతా కూడా నీళ్లలో తేలియాడుతూ ఉంది. 4 రోజులకి మురుగు వచ్చేసి రంగు మారిపోయి మొలకలెత్తి పనికి రాకుండా పోయే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఇది కేవలం చేతగాంతనం, జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన ఆలోచనలో చేతగాంతనం వల్ల ఇవాళ రైతు నెట్ట నిలువున కుంగిపోయాడు. అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి డ్రైన్స్, వేమూరు నియోజకవర్గంలో రేపల్లె డివిజన్ కింద మూడు డ్రైన్లు ఉన్నాయి, తెనాలి డివిజన్ కింద 3 డ్రైన్లు ఉన్నాయి. ఈ కొల్లూరు మండలం చుట్టూతా డ్రైనేజీకి సంబంధించి కానీ, పంట కాలాలకు సంబంధించి కానీ, రిపేర్లకి, తోటకు తూటికాడ తీయడానికి, వీటన్నిటికీ డబ్బులు డ్రా చేసుకొని దున్నపోతులాగా మెక్కారు. కానీ ఆ పనులు చేయలే, పంట కాలాలు బాగు చేయలే, తూటికాడ తీయలే, ఏమీ తీయలే. ఇవాళ వచ్చినటువంటి తుఫాన్ వల్ల వచ్చినటువంటి నీళ్లు ఇవాళ మోకాల్లోతు నిలబడిపోయినాయి, బయటికి పోయే పరిస్థితి లేదు. ఇంక వారం రోజులైనా బయటికి పోవు, కుళ్ళిపోద్ది. ఇక్కడ పంట అంతా కూడా అక్కడే కుళ్ళిపోద్ది. దీనికి కారణం ఏంటి? డ్రైన్ల పరిస్థితి ఎంత దారుణంగా అధ్వానంగా తయారవుతుంది. మేము అధికారులు ఉన్నప్పుడు ఏం చేసాం, ప్రతి సంవత్సరం సీజన్కు ముందే డ్రైన్లు ఏ డ్రైన్లకి ఏ పని చేయాలి, ఎక్కడ తూటికాడు ఉంది, ఎక్కడ వాటిని లెవెలింగ్ చేయాలి, మొత్తం కూడా. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుక నాగార్జున తెలిపారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలోని పలు గ్రామాలలో మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జునరావుతో కలిసి ఆయన పంట పొలాల్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఎమ్యూనరేషన్ నష్టాన్ని అంచనా వేసి ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. కష్టమయ్యి రైతుల అపారమైన నష్టం ఈ సంవత్సరం ఎంత బాగా పండిందంటే, ఈ 2-3 సంవత్సరాల్లో కన్నా 4-5 సంవత్సరాల్లో బాగా వరి ఎంత బాగా పండటం ఇదే ఈసారి జరిగింది. అందరూ కూడా సక్రమంగా నీరు ఇబ్బంది ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా చేసి వారానికి ఒకసారి 6 లాగా ఇచ్చి పండిన పంట బ్రహ్మాండంగా పండి ఇదైంది కూడా. రైతులు సంతోషంగా ఉన్న టైంలో అకాల వర్షాలతో బాగా నష్టపోయారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని మా తరఫున, అందరు రైతుల తరఫున కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ, ఆ సహాయం అంతా కూడా మినిస్టర్ గారికి ఖచ్చితంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నిటికీ కూడా అడగకుండానే సహాయం చేసే మంచి మనిషి, ముందు నుంచే వెళ్ళి అందరినీ చూడమని చెప్పమని అందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ చెప్పటం, అక్కడ ఉన్నంత మటుకు సహాయం చేయమనేటటువంటి మంచి మనిషి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు రైతులకు తప్పకుండా అందిస్తారని తెలియజేస్తే సెలవు. ప్రస్తుత కూడా చైర్మన్ దేవినేని మల్లికార్జున గారు మాట్లాడిన దాని ప్రకారం మా ప్రాంతం అంతా డెల్టా ప్రాంతం, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. రెక్కాడితే డొక్కాడిన ప్రజానీకం, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. నిజంగా 6 కాలం కష్టపడి నోటి దగ్గరకు వచ్చింది. 4-5 రోజులు ఉంటే కంప్లీట్గా గింజలన్నీ ఇంటికి వచ్చేసాయి, పండగగా ఉండేది. కానీ వరుణ దేవుడు మరి మేమేం చెప్పలేము, తుఫాన్లు ఆపుతామని చంద్రబాబు గారి లాగా ఆపలేము, ఎవరూ ఆపలేరు. కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ కెలామిటీ విషయంలో అప్రమత్తంగా ఉండి అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ రైతుకు అండగా ఉండాలా, సాధ్యమైనంత రీతిలో ప్రభుత్వం అండగా ఉండాలా. పండిన పంట కానీ, లేకపోతే తడిచినవి కానీ, లేకపోతే కోత మీద ఎద మీద ఉన్నాయి కానీ ప్రతిదీ ప్రభుత్వమే కొంటుంది అని భరోసా ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వాలు అయితే తుఫాను వస్తే ఎప్పుడో 1-2 సంవత్సరాల తర్వాత కాంపన్సేషన్ అట్లా కాకుండా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు పడిపోయిన ఇళ్ళు కానీ, లేకపోతే నీళ్లు కానీ, పొడిచిన ఇళ్లలో నీళ్లు వస్తే వెంటనే ఆ కుటుంబాలను ఆదుకునే తీరు. తుఫాను కారణంగా నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుక నాగార్జున తెలియజేశారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్రులైన పలువురికి నిత్యావసర సరుకులు 25 కిలోల బియ్యాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మరియు మంత్రివర్యులు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో అధికారుల్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు చేపట్టిందని మంత్రి నాగార్జున తెలిపారు. విషయంలో కానీ, లేకపోతే రైతులను ఆదుకునే విషయంలో కానీ, పంటను కొనుగోలు చేసే విషయంలో కానీ, తడిచిన పంటను కొనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పంటకు సిద్ధంగా ఉందని మీద తెలియపరుస్తాం. ప్రతిపక్షం ఈరోజు ఇప్పుడే ఎక్కడో నక్కా ఆనందబాబు మాట్లాడాడు. నేను అతనికి చెప్పేది ఒకటే, బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవటం ముందు కావాలా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాను ఆపుతానని చెప్పిన పాటు మర్చిపోలా, వ్యవసాయం దండగనటువంటి విషయాలు మర్చిపోలా. తుఫాను వస్తే
సంవత్సరాల తరబడి కాంపన్సేషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వాలను మీరు ప్రభుత్వాలు చూసాం. నువ్వు మాట్లాడుతూ ఉన్నది అర్థం లేనటువంటిది. నిజమే, విపత్కర పరిస్థితి వచ్చింది, తుఫాన్ వచ్చింది, నష్టం వాటిల్లింది. దాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మేము కూడా అదే పనిలో పనిచేస్తా ఉన్నాం. వర్షంలో కూడా తడిచి మా అధికారులు, మేము, మా నాయకులు ప్రజల కోసం ఏ రైతుకు అన్యాయం జరగకూడదన్న ఆలోచన, పార్టీలు కూడా చూడకుండా పనిచేయమని కూడా మేము అధికారులు చెప్పడం జరిగింది. ఏదో గుడ్డగాల్చిన ఎత్తులైన ఆలోచనతో పట్టిసేమంట నీళ్లు లేటుగా వదలటం వలన అన్యాయం జరిగింది అంటున్నాడు. మీకు బుర్ర లేని ఆలోచనలు ఎందుకంటున్నా? పట్టి సీమ నుంచి ఎన్ని క్యూస్కులు నీళ్ళు వస్తాయి? పులిచింతలు ఒకప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కడితే దాన్ని అన్యాయం చేసి ఎక్కడ పేరు వచ్చిందో రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు నాశనం చేస్తే దానివల్ల ఈరోజు సరిగా మీరు చేయలేకపోతే చేతులు వేయటం వల్ల ఈరోజు రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. పట్టిసీమలో వచ్చే 7,000 క్యూసిక్లు 15,000 క్యూసిక్లు కావాలా? ఈ ప్రాంతం మేము పట్టిసీమ వాటరు అన్నీ కలుపుకొని ఎక్కడ రైతుకు అన్యాయం జరగకుండా ఈరోజు అందిస్తా ఉన్నాం. విపత్కర పరిస్థితి వచ్చింది. మేము 20,000 రూపాయలు హెక్టార్కి ఇచ్చామని చెప్తా ఉన్నాం. ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎలా ఇచ్చారు తెలుసా? ఎన్నికల తరుణంలో దగ్గరకు వస్తాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బుల్ని 20,000 రూపాయలు మీరు ఎన్నికల టైంలో ఇస్తే దాన్ని ఇప్పటి వరకు కంటిన్యూస్గా మేము ఇస్తా ఉన్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఇస్తారు. అది కూడా మీకు జ్ఞానం లేదు. అరిచి ఏదో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పట్టించుకోకపోవటం, ప్రభుత్వం తుఫాన్ ఆపిద్దా? మీకులా మేము చెప్పాం తుఫాన్ ఆపుతామని. లేకపోతే తిత్లీ తుఫాన్ జరిగితే నువ్వు మీ నాయకుడు కొడుకు వెళ్ళి వారం రోజులు ఉండి కరెంటు కూడా పునరుద్ధరణ చేయకుండా వచ్చారు. మేము అట్లా కాదు. మా అధికారులు నిరంతరం చాలా మంది, ఇప్పుడు ఇంతకుముందు మా ముఖ్యమంత్రి గారు దరిదాపు రివ్యూ 4-5 రోజులు రివ్యూ చేస్తూ ఉన్నాం. మేము ఎక్కడ ఏ రైతుకి అన్యాయం జరగకూడదు పేదవారికి. ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది. మా కలెక్టర్ గారు, మా అధికారులు వచ్చి ఈరోజు ఎక్కడ ఎవరెవరికి అన్యాయం జరిగిందో, ఎక్కడ పునరావాస కేంద్రాలు, వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి అకామిడేషను, ఈరోజు మరలా నష్టపోయినటువంటి పునరావాస కేంద్రాలు ఉన్న వాళ్ళకి 2,500 రూపాయలు మేము ఇప్పుడు ఇచ్చాం. నెసరీ ఇవ్వాల్సిన కమాడిటీ అన్నీ ఇస్తా ఉన్నాం. ఏదో ఒక రకంగా మాట్లాడని చూడొద్దని. రైతు పక్షపాత ప్రభుత్వం మాది. మీరు వ్యవసాయమే దండగన్నాడు చంద్రబాబు నాయుడు. మేమలా కాదు. వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలని, నష్టం వాటిల్ది కళ్ళ కనపడుతుందని, రైతుకు అండగా ఉంటామని మా ప్రభుత్వం చాలా కృతజ్ఞతతో ఉందని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఏదో రాజకీయాలు చేయాలని మాట్లాడటం వద్దు. రైతుల కోసం, పేద ప్రజల కోసం నిరంతరము పనిచేయాలని తప్పిస్తా ఉన్నాం. ఇన్ని కోట్ల రూపాయలు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మాది. మేము రైతు పక్షపాతులం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించిన సీఎం జగన్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు నిరుపమానమని ప్రశంస. ఇబ్రహీంపట్నంలో పంట పొలాలు నీటపాలయ్యాయని రైతుల ఆవేదన. నోటికాడికొచ్చిన కూడు నేలపాలైందని కన్నీరు మున్నీరు. తుఫాన్ కారణంగా నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తుందని వెల్లడించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మేరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.